ఇది ఎగ్ మొలకెత్తారు కదా. ఓకే మూత పెట్టి వచ్చారమ్మా తుమ్ముతుంది బాగా. అదెందుకు కారం ఇక్కడ కారం ఎందుకు వేస్తారు? జాగ్రత్త ఇందాక అయ్యి కదా నేను చెప్తాను చూడు. గుడ్డులు ఉడకబెట్టాక అది పైన తీస్తాం కదా, అది తీసేటప్పుడు దాంతోపాటు కంప్లీట్గా వచ్చేసింది అనుకో. అప్పుడు ఏం చేయాలంటే గుడ్లు అలా ఉడకబెట్టిన అడిగి తీసాక కొంతసేపు అయ్యాక అందులో ఐస్ క్యూబ్ చేయాలి. ఐస్ క్యూబ్ చేసాం అనుకో ఈజీగా పైన అంత బాగా వచ్చేస్తుంది పింక్. ఇప్పుడు అంతా ఒక షెఫ్ చెప్పాలి నేను అది చూసాను. ఎగ్ బుజ్జి చేస్తాను వచ్చి ఎగ్ బుజ్జి కదా ఎగ్ బోండా చేస్తాను కదా. మళ్ళీ జామ పెడుతుంది దాన్ని మళ్ళీ ఎందుకు గుడ్డ అంత తెలుసా 6.50 పైసా అంటే ఒకేసారి అన్న ఎందుకు కానీ మరే అమ్మ మన టేస్ట్ నేను న్యూస్ చూస్తే భయం అవుతుంది. మీ మాట ఆల్మోస్ట్ 1 ఇయర్ తినట్లేదమ్మా, కానీ ఒక్కసారి బ్రేక్ చేసినా ఒక్కసారి తిన్నాము. చూసుకుంటే కన్నులు తిప్పేస్తావే. నాన్ వెజ్ ఇస్తే ఎంత బాగుంటుందో. అయితే అలా నేను చెప్తా. నేను ఉన్నాను ఒక మంచి స్టోరీ టెల్లర్. చెప్పలేదో కానీ బాగా కానీ కారం ఎందుకు ఇస్తే నాకు ఇప్పటికీ బోర్పడట్లా. అంటే ఎందుకంటే పసుపు వేయడం చూసాను నేను. ఓకే అంటే మన ఇంట్లో కారం కదా అందుకనా? అంటే ఇంట్లో ధనియాలు అన్నీ వేసాము. నోట్ చేసేవారా? ఇది మసాలా కారం, ఇంట్లో కారం. బయట దొరికే రెడ్ కలర్ కాశ్మీరీ కారం కాదు. అలా అనుకుంటే మీరు పక్కన కాల్సినట్టే. సో మా ఇంట్లో మ్యాక్సిమం అన్నీ కూడా హోమ్ మేడే ఉంటాయి. మనం బయట నుంచి పెద్దగా ఫాస్ట్ ఫుడ్ అని జంక్ ఫుడ్ అని ఇవన్నీ అలౌ చేయరు. మరే మొన్న రీల్లో ఒక అబ్బాయి చెప్పాడు కదా, బాడీ అనేది ఒక అసెట్, లైబిలిటీ కాదు, అడ్వాన్స్ చెప్తాను లోపల స్టోర్ చేసేది అని చెప్పి. బాగుంది, బాగా చెప్పింది అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో. సో కడుపులోకి ఏది పడితే ఆ చెత్త కాకుండా కొంచెం లైట్. అండ్ మొన్న రీసెంట్గా హైదరాబాద్ అయితే ఎన్ని హోటల్స్ బాగా బయటపడ్డదు. కానీ ఈ బ్యాచిలర్స్ లైఫ్ చాలా కష్టం. పాపం వాళ్ళు ఇంట్లో వండుకునే టైం ఉండదు. ఐటీ వాళ్ళకి అయితే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వండుకునే ఓపిక టైం రెండు ఉండదు. బయట తప్పదు, తినడం తప్పదు. తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ వీళ్ళ కోసం ఏదైనా కొంచెం ఈజీ రెసిపీస్ తీసుకురావాలి. సో దట్ ఇంట్లో అయినా కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు వీళ్ళు. ఇప్పుడు చాలా ఈజీ రెసిపీస్ వచ్చాయి కదా, అలా అని విషయంలో షార్ట్ కట్స్ వెతుకోకూడదు. కొంచెం ఓపిక ఉండాలి. ఇలా ఉండాలి, గుడ్ అని వస్తే భలే ఉంటుంది. ఆనియన్స్, చిల్లీస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వంట ఎప్పుడు చేసినా అది ఎవరు చేసినా కూడా హార్ట్ఫుల్గా మైండ్ సెన్సెస్ అన్ని దగ్గర పెట్టుకొని చేయాలి. అది వండే వాళ్ళకి తినే వాళ్ళకి వంట పడుతుంది. చిరాకు ఎంతున్నా వంటనే చూపించకూడదు. తినేటప్పుడు అలా చూపించకూడదు, వండేటప్పుడు కూడా చూపించకూడదు. 1-2 వేస్తారు, తినేవాళ్ళు కూడా చక్కగా తిన్నారు. సో కుకింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు డీటెయిల్గా చూసి నేర్చుకోవాలి. నా వాళ్ళు ఇలా కొంచెం బాగుంటుంది. వంకాయలు, బెండకాయలు తెచ్చాను కదా మనం. అవి కాదు, అవి వేరే టేస్ట్, ఎంత కూర టేస్ట్. మరి మనం ఏం తెచ్చిందండి? తెచ్చాం కదా. ఇప్పుడు మనం చేస్తుంది గుడ్లు ములక్కాయ కూర కర్రీ. సో ఇంకా అలాంటి కాంబినేషన్ ములంకాయ, వంకాయ, వంకాయ నెత్తల్లో డ్రమ్ స్టిక్, మునక్కాయ, ఏదో కాయ. కానీ మునగాకి ఇంకా చాలా బెనిఫిట్స్ అంట. మనకి ఇక్కడ దొరుకుతుంది. బట్ అల్లం నువ్వు అక్కడ ముక్క పెట్టావు, అదే చేశా. నువ్వే అక్కడ పెట్టావు, వేసుకున్నా వేసుతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసుకుంటాను బెస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసుకుంటాను.
వచ్చింది. అమ్మ నేను మొన్న ఒక రెసిపీ చేశాను కదా నువ్వు పడుతున్నప్పుడు, టమాటో రైస్, అది కూడా చేసి పెట్టేస్తామా. ఈజీ రెసిపీ, అలాంటి వాళ్ళని ఈజీగా నేర్చుకోవచ్చు, చేయొచ్చు. ఏ మసాలాలు ఏ పౌడర్ పట్టలేదు. నువ్వు తినలే 2 ప్లేట్లు వేసుకోనమ్మా. లేదు నేను చేస్తాను, బాగా వచ్చింది కాబట్టి నేను కూడా తిన్నా కదా. బాగా పోతుంది, బాగా జెన్యూన్ రివ్యూ చేస్తా, మరీ సరదా బాగొట్టుకోం. ఏం పర్లేదు, మట్టి మట్టి బలంగానే తింటారు. నా సెట్టింగ్కి నువ్వు వంటలు పెట్టకు, వంట రాసుకోవచ్చు, సెట్టింగ్ నేను బాగా చేస్తాను చూడు. అలా ఏదో తిప్పేదేదో ఉంటుంది, దానికన్నా ఫైన్గా చాప్ చేస్తాను చూడు. అదే చెప్తున్నాను, మనం అలా ఇదిలో పెట్టినట్టు చేస్తే పెంచుకోకూడదు. ఇంకా వంట పెడతారు చేస్తాలే, నేర్చుకుంటున్నాం కదా. ఈ అల్లం వెల్లుల్లి పెడితే స్మెల్కి బాగా వస్తుంది చూడు, ఎంత బాగా వస్తుంది స్మెల్. స్మెల్ బాగా వస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే ఏదో తక్కువ అవుతుంది. నేను అలాగే లెక్కేసుకుంటాను. అది తమిళ్ మూవీ యాక్చువల్లీ, అది నయనతార, అది అన్నపూర్ణ ఏదో. మా అమ్మాయి వంట అనేది ఒక ఆర్ట్, అన్ని సెన్సెస్ బాగా ఉండాలి అని చెప్తే చాలా బాగుంది సినిమా యాక్చువల్లీ. నువ్వు చూసా? నేనే చూసాను వంటకు సంబంధించినవి. ఏమో ఈ మధ్య కొంచెం అటు ఇటు కొంచెం వంట బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకు ఎప్పుడు రాగుతాయచ్చు? అమ్మ నీకు అంత చిన్నప్పుడు పెళ్ళైపోయింది కదా, నీకు ఎవరు నేర్పించారు వంటలు? ఎవరు నేర్పించుకోండి, ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని నేర్పిస్తున్నా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అప్పుడు ఈ మసాలాలు అవన్నీ ఏమి ఉండేవి కాదు కదా, ఎలా నేర్చుకున్నావు? నేర్చుకుంటే దాన్ని బట్టి నాకు ఐడియా వచ్చేస్తుంది. కానీ నా చిన్నప్పుడు స్నాక్స్, స్కూల్ తెచ్చినప్పటికి స్నాక్స్ అన్నీ చేసేదాన్ని కదా, అవన్నీ ఎలా నేర్చుకున్నాం? అలా 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 నేర్చుకున్నాం. కానీ మాకేం అలా రావట్లేదు. నీది అలాంటి గురి రాలేదు, ఇది కరెక్టే. సరే ఇప్పుడు ముక్కటిరానా? ఎన్ని నిమిషాలు? 5 minutes. ఓకే, బ్రేక్ తీసుకున్నాం. అవుతుందా? ఈజీగా వంటలు పెట్టేస్తే తక్కువ కారం ఎక్కువ అది ఇది అన్నట్టు వంట చేస్తే తెలుస్తుంది అన్నమాట బాగా. నేను అయిపోయింది అనేది మాడిపోతుందేమో, త్వరగా నెక్స్ట్ ఏం చేస్తావు? నాకు మాడుతుంది, అయిపోయిందా అయిపోయిందా అంటే జగన్ ఏం బాగా ఎందుక మాట వాడు మనకి ఇంకా మాడిపోద్ది. ఈ టైప్ కలిపి ఈ టైపు ఈ కార్నర్ ఈ కార్నర్ అదే నేను చెప్పేది. మరి అడ్డంగా ఎదురుగా పిల్లల గురించి అమ్మవారి గురించి చెప్తున్నాడు, ఏం లేదు అందులో. అంటే 5 సంవత్సరాలు 2 పథకాలు పెట్టింది, 2 పథకాలు పెట్టినా వాడి పథకం తప్పలేదు. మరే కానీ ఒకటి గమనించా, నాకు అదే బాగా నచ్చింది. ఇందాక కూడా అదే అన్నాను కదా, వేసే వెళ్ళలేదు నువ్వేం పెట్టలేదు. అవి ఉడకబెట్టియే కదా రాసి పెట్టుకోవాలి, అందరూ నేను మెన్షన్ చేస్తాను. ఉడికినాయే తెలుస్తుంది వాడు. అది ఎవరు ఏదో స్వామి, ఏం స్వామి అంటారు? పొద్దున్న ఎవరు చూపించాడు, లావు ఉన్నాడు. ఏదో స్వామి, ఎంత పంతుల్లో ఏదో ఒక స్వామి అని. అందుకే కాదు, ఎవరు ఎన్ని చేసినా ఏ జరుగుంటే జరుగుతుంది. పూజలు చేసినా రకాలు చేసినా ఏం కాదు, వాళ్ళు ప్రూవ్ చేశాడు ఆయన వల్ల. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది, అన్ని లెక్కలు తెలుస్తాను అలా ఉంటుంది చూడు. ఇంకో నేను ఏమనుకుంటా, వాళ్ళ మధ్యలో బుడకలు వచ్చానుకో అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు. ఎవరు చెప్పారు నాకు?
సరిపోదు. అదేంటి కరివేపాకు కొత్తిమీర పొడి ఇలా ఒక 10 minutes నూనె